తర్వాత మీ హయాంలోనే ఇప్పుడు మెట్రో ఏదైతే ఉన్నదో సిటీలో మెట్రో కూడా మీ హయాంలో అంటే కొంత తెలుగుదేశం అంతకుముందు 2004 ముందు స్టార్ట్ అవుతుంది. తెలుగుదేశంలో మెట్రోకి అసలు సంబంధం లేకుంటే 100% ప్లానింగ్ కానీ ఆలోచన కానీ దాని ఎగ్జిక్యూషన్ కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెట్రో రైల్ని టేకప్ చేయాలని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కూడా కేవలం మెట్రో రైల్కి హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ని డీకంజెషన్ చేయాలి. ట్రాఫిక్ తోటి ప్రజలు రోజు సతమతం అయిపోతుంది. కాబట్టి దీన్ని తగ్గించాలంటే ప్రత్యామ్నాయ మార్గాల్ని మనం అన్వేషించక తప్పదు. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మరింత పెంచే ప్రయత్నం చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రస్తుతానికి ఉన్నది ఆర్టీసీ బస్సు మాత్రమే ఉంది. లోకల్ మెట్రో రైల్ ఎంఎంటీఎస్ ఉన్నది, కానీ దాంట్లో తెలిసిన ఎక్కువ జనం లేదు. కాబట్టి మెట్రో రైల్ని ప్రత్యామ్నాయంగా తీసుకొస్తే హైదరాబాద్ రోడ్లన్నీ కూడా కంజెషన్ తగ్గుతుంది, ఫ్రీగా ట్రాఫిక్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుందన్న ఒక ఆలోచనతో ఆ రోజు 32,000 కోట్ల రూపాయలతోటి మెట్రో రైల్ని ఆలోచన చేసి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకు కంప్లీట్ చేయలేపారు మీ హయాంలో? అంటే 10 ఏళ్ళ మా హయాంలో 10 ఏళ్ళు కాదండి, మేము ప్లానింగ్ చేసింది దాదాపు 2007లో ప్లానింగ్ ఆలోచన వచ్చిందండి. 2006లో దానికంతా ఒక రూపు వచ్చే వరకు 2009 గడిచిపోయింది. 2009 తర్వాత 10లో టెండర్లు పడ్డాయి. దాని తర్వాత సత్యం వాళ్ళు మైటాస్ వాళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందులకరంలో పడి మళ్ళీ రీటెండర్ జరగడం వల్ల ఈ ప్రాసెస్లో కొంచెం లేట్ అయింది. అయినా కానీ మా హయాంలోనే పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు పని స్టార్ట్ కావాలి మెట్రో రైలు. ఈ 3 ఏళ్లలో ఎప్పుడో లాస్ట్ ఇయర్ స్టార్ట్ కావాల్సి ఉండే. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు చారిత్రాత్మక కట్టడాలని చెప్పేసి అసెంబ్లీ ముందు నుంచి కానీ లేకపోతే అక్కడ జూబ్లీ హాల్ ముందు నుంచి పోవడం బాగుంటుంది అని రూట్ మార్చాలని చెప్పి ఒక ప్రయత్నంతో ఆపిచ్చారు వరకు. ఈవెన్ కోర్టులో కూడా వెళ్ళకుండా చేయాలనేది అంటే వాళ్ళ ఎన్నికల ప్రామిస్ అనుకుంటుంది. లేదండి, అది ఎన్నికల పాలసీ కాదు, ఏం కాదండి. చారిత్రాత్మక కట్టడాలని చెప్పేసి అది ఒక శుద్ధ అబద్ధము. దాని వెనక ఆర్థిక కోణాలు ఉన్నాయి. దాని వెనుక కొన్ని ఒప్పందాలు జరగాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. అంటే అసెంబ్లీ నుంచి షిఫ్ట్ చేయటం వల్ల ఏముంటాయండి ఆర్థిక కోణాలు ఏముంటాయి? అసెంబ్లీ ముందరికి వెళ్ళి పోతే తప్పేముందండి? చారిత్రాత్మక కట్టడాలు డ్యామేజ్ అవుతాయండి, లేకపోతే వాటికి ఏమన్నా ఇబ్బంది వస్తుందా? నేను అడిగేది అదే, మీరు అనేది డ్యామేజ్ అవ్వదు, అయినప్పటికీ దాన్ని అక్కడి నుంచి తప్పించాలని చూశారు. అందులో ఆర్థిక కోణం ఉందన్నారు. అంటే ఏ విధమైన ఆర్థిక కోణం ఉంటుంది? ఎల్ఎన్టీ వాళ్ళని 100 కోట్ల రూపాయలు ముడుపులు అడిగారండి, వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆపేయడానికి కారణం సరైన కారణం దొరకలేదు. చారిత్రాత్మక కట్టడాలు అని చెప్పేసి దాన్ని ఆపే ప్రయత్నం చేసిండ్రు. అది రాబోయే రోజులు ఎక్కువ రోజు నిలవదని చెప్పి సంగతి అర్థమైపోయి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేశారు. అంటే మీరు డైరెక్ట్గా ఒక ఆరోపణ చేస్తున్నారు. అంటే కాంట్రాక్టర్లని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నా కండి, ముడుపులు అడిగారని. కాంట్రాక్టర్ ముడుపులు అడిగారు, వాళ్ళు ఇవ్వలేరని చెప్పారు. కాకపోతే 1 ఇయర్ ఆపారు. అప్పటికైనా వాళ్ళు దారిలోకి వస్తారని చెప్పి అనుకున్నారు. వారు దారిలోకి రాకపోయే వరకు మళ్ళీ దీన్ని ఎక్కువ రోజులు ఆపితే బ్లేమ్ అయితే మన ఉద్దేశంతో ప్రధానమంత్రి నుంచి కూడా ప్రెషర్ వచ్చింది మెట్రో రైల్ని ఆపొద్దని చెప్పేసి. దాంతో వాళ్ళు అలో చేశారు మళ్ళీ.